విజయ్ దళపతి సీఎం అయ్యారు. 20 నెలల్లోనే ఆయన అక్కడ పోటీ చేసి సీఎంగా గెలిచేశారు. కన్ఫర్మ్ అవ్వలే కదండి సీఎంగా. ఇంకా పూర్తి మద్దతు రావాలి కదా వాళ్ళకి. ఇంకా 11 సీట్స్ అంటే వాళ్ళకి ఇంకా కన్ఫర్మ్ కాలే. జస్ట్ వాళ్ళు ఇంకా అఫీషియల్ అంటే నిన్న రాజ్యసభలో అనుకుంటా, ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. అంటే వాళ్ళకి ఇంకా అలయన్స్ ఉంటేనే ఇంకా అవుతారు, పూర్తి అలయన్స్. ఓకే, ఇప్పుడు పోటీ చేసిన అతి తక్కువ సమయంలోనే అన్ని సీట్లు వచ్చినాయి ఆయనకి. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ దాదాపు 10 సంవత్సరాల పైనే పోటీ చేసిన ఆయనకి ఆ మాత్రం సీట్లు కూడా రాలేదు. 2 సార్లు కూడా ఓడిపోయారు. 3ఓసారి అది కూడా డిప్యూటీ సీఎం అయ్యారు. అక్కడ ఆయనకున్నంత లెవెల్ కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్కి లేదు అని మాట్లాడుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? కంపారిజన్ చేసుకుంటే వాళ్ళకి మనకి ఉన్న తేడా ఏంటని మనం కూడా ఆలోచించాలి. కామెంట్ చేసేయడం సింపులే కదండి. మనం ఇప్పుడు మైక్ ఉన్నదని నేను కూడా ఎలా బట్టి అట్లా మాట్లాడచ్చు, అంతే కదా. ఇప్పుడు మనోడు కళ్యాణ్ గారు అంత జర్నీ చూడలేదు కూడా. యాక్చువల్గా వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని కాన్స్టిట్యున్సీలోని ఆయన మీటింగ్స్ పెట్టాడు అనేది ఇది లేదు. కానీ మనకి వాళ్ళకి జనాలతో కంపారిజన్ ఏంటంటే క్యాస్ట్ అనేది ఇక్కడ మెయిన్ ఇష్యూ. మనకి కళ్యాణ్ గారికి మెయిన్ క్యాస్ట్కి అంటే మనం మాట్లాడకూడదు. అది క్యాస్ట్ గురించి అసలు మాట్లాడినా కానీ దానికి రుద్దారు పార్టీ అన్ని పార్టీ వాళ్ళు కళ్యాణ్ గారికి. కానీ యాక్చువల్గా కళ్యాణ్ గారు ఎప్పుడు ఆయన భావం ఎప్పుడు అది కాదు. మెయిన్ అది మనకి ఆంధ్రాలో క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ వల్ల కళ్యాణ్ గారు ఇదయ్యారు. పొలిటికల్ జర్నీగా లెక్కేస్తే కళ్యాణ్ గారికి 1% కూడా ఎవడు పనికిరాడు. ఆయన ఉన్న స్ట్రగుల్స్ కానీ ఆయన ఉన్న మేధస్సు కానీ ఏది ఎవడు పనికిరాడు. వాళ్ళ కంపారిజన్ వేస్ట్. నాకు తెలిసి అంటే సీఎం పోస్ట్ కూడా వేస్టే కళ్యాణ్ గారి దగ్గర.